హాయ్ అండి. నేను చూపిస్తున్న ఎండు రొయ్యలు, మెత్తళ్ళు ఇంకా ఎండు చేపల్లో మీకు ఏవి ఇష్టమో కామెంట్ చేయండి. మా విలేజ్కి అయితే నిజాంపట్నం నుంచి చాలా మంది వస్తారు. చిన్నప్పటి నుంచి ఈ మామ దగ్గర తీసుకుంటది మా అమ్మ ఎక్కువగా. అన్నం వండడానికి బియ్యం లేవని తల్లి అనుకుంటుంటే కొడుకొచ్చి పల్వా వండమన్నాడంట. మా అమ్మ 100 రూపాయలు చేపలు ఇచ్చేళ్ళు రాదమ్మా అంటే నేను వచ్చి 600 బిల్లు చేశాను. అట్లా ఉంటుంది. 50 రూపాయలు పెట్టి అయితే చిన్న రొయ్యలు కొన్నాను. వీటి పేరు ఏదో ఉంది, నాకైతే సరిగ్గా తెలీదు. ముందుగా వీటిల్లో ఉన్న ఆకు పుల్ల అంతా ఏరేసుకుని గుడ్డ మీద వేసి ఇలా రుద్దేయాలి. అప్పుడే పుట్ట అంతా ఊడిపోయి క్లీన్ అయిపోతాయి. క్లీన్ చేసుకున్న రొయ్యలను అయితే సిమ్ లో పెట్టేసుకుని ఈ విధంగా రంగు మారే వరకు వేపేసుకోవాలి. రొయ్యలు తీసి పక్కన పెట్టుకుని ఇంకా ఎండుమిరకాయలు, జీలకర్ర, ధనియాలు ఇంకా అందులోనే కల్లుప్పు కూడా వేసి లైట్ గా వేపేసి మిక్సీ పట్టేశాను. రొయ్యలు, చింతపండు ఇంకా కొన్ని చిన్నులపాయలు అయితే వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. నేను మిక్సీ గిన్నె ఆపలేదు. మా పిల్లలు అయితే ఈ వాసనకి వంటగదిలోకి వచ్చేసారు. ఆకలి అవుతుందమ్మా అన్నం ఏమని. వేడి వేడి అన్నంలో కొంచెం కారం వేసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ మామూలుగా ఉండదు. మీలో ఎవరైనా ఇంకా ట్రై చేయకపోతే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.